జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘంలో ప్రభుత్వం తరపున నిర్వహించిన మెగా ఆరోగ్య శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి క్యాంపును ప్రారంభించారు. చూడాలి ఏమైనా డేంజర్ సైన్స్ అండ్ కంటిన్యూస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అడ్మిట్ అయితే చూసుకోవాలి. ఆ మానిటరింగ్ అనేది మనం ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని నా ఒపీనియన్. మా డిఎంహెచ్ గారు కూడా మేము డిస్కస్ చేస్తాము. ఫీవర్ ల్యాబ్కి సంబంధించిన టెక్నీషియన్స్ కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఆ శాంపిల్ తీసుకున్నటువంటి పేషెంట్ కానీ ఆ వచ్చినటువంటి ప్రజలకు కానీ ఆ ఒక నిర్ధారణ, ఒకవేళ డెంగ్యూ ఉన్నట్టయితే ఎంబడే మీకు ఈ ప్రాబ్లం ఉంది అనే విషయం చెప్పే విధంగా ఆ టెక్నికల్గా ఇక్కడ అన్ని కూడా సదుపాయాలు ఈ యొక్క వైద్య శిబిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని నెలల నుంచి కూడా ధర్మపురి ప్రభుత్వ హాస్పిటల్లో కానీ, నేరేళ్ల ప్రాథమిక హాస్పిటల్లో కానీ, ఇంకా ఈ ధర్మపురి జరిగినటువంటి అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా డాక్టర్లు కూడా టెక్నీషియన్స్ కూడా నిర్ధారణ చేసినటువంటి సందర్భంలో కూడా ఏదైతే ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా మా స్థానిక అంటే ఇప్పుడు ప్రజలు ఎన్నుకోబడ్డ కౌన్సిలర్స్ ఇప్పుడు 4 నెలల వరకు కూడా ఫోర్స్లో ఉంటారు. ఇక్కడ 15 మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి ధర్మపురి మున్సిపాలిటీలో కూడా. సుమారు 30,000 మంది ప్రజలు ఉంటారు. దయచేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పినారు, వారికి సంబంధించిన డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, అదే రామకృష్ణ సూపరింటెండెంట్ గారికి, డాక్టర్స్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజలు పూర్తిగా ఈ మున్సిపల్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు వినియోగించుకునే విధంగా ఈ శిబిరాన్ని నడిపించుకుంటూ, ఒకవేళ గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రజలు కూడా ఇంకా ముందుకు వచ్చే పరిస్థితి రేపటి కానీ ఇంకా ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారు వారు ఆదేశించినారు. వారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రజల కష్టం విషయంలో కూడా జిల్లా కలెక్టర్గా తక్షణమే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా పాత్రికేయ మిత్రుల ద్వారా నేను మనవి చేసి ఏంటంటే స్థానిక శాసనసభ్యుడిగా ప్రభుత్వం తరఫున నిప్పుగానే మనవి చేసింది. ప్రభుత్వము వైద్య విషయంలో కానీ, చదువు విషయంలో కానీ చాలా క్లారిటీగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. గతంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన మెడికల్ పరంగా రాబోయే రోజుల్లో కూడా ధర్మపురి నియోజకవర్గంలో కానీ జిల్లాకు సంబంధించిన మెడికల్ పరంగా ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే వైద్య పరంగా రావాల్సినటువంటి అనేక ప్రభుత్వ పరంగా సపోర్ట్ ఇచ్చే విషయంగా ఆ శాఖ మంత్రి గారితో నేరుగా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టి గారికి తీసుకెళ్ళడం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రజలకు మెరుగైనటువంటి వైద్య సౌకర్యం ప్రభుత్వ పరంగా డెంగ్యూ జ్వరం కానీ, టైఫాయిడ్ జ్వరం కానీ, ఇతర జ్వరాలు కానీ, డయాలసిస్ పేషెంట్స్ కానీ, ఇంకా ఇతర సంబంధించినటువంటి సమస్యలు ఏదున్నా కూడా మా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజలకు ఏది మెరుగైనటువంటి వైద్యపరంగా ప్రభుత్వం సదుపాయాలు ఇవ్వగలుగుతున్న విషయంలో కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకున్న విధంగా జిల్లా కలెక్టర్ ద్వారా గవర్నమెంట్కి తెలియజేయడం, రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతున్న విషయాలు కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ శిబిరాన్ని